ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనం ఇండియన్ పాలిటీ కోర్స్ అయితే చేస్తున్నాం. అయితే ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పొచ్చు ఇండియన్ పాలిటీ మీద. అండ్ మనం ఈ కోర్స్ అనేది స్పెషల్లీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి అయితే డిజైన్ చేసాము. అండ్ మనం లాస్ట్ క్లాస్లో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేసామన్నమాట. అయితే ఈ క్లాస్లో ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే తీసుకుంటాను. పార్లమెంటరీ సిస్టమ్, ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అయితే ఫాలో చేస్తుంది. అండ్ దీన్ని మనము క్యాబినెట్ గవర్నమెంట్, అలాగే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆర్ వెస్ట్ మినిస్టర్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తాం అన్నమాట. అట్ ద సెంటర్ దిస్ సిస్టమ్ ఈస్ డిఫైన్డ్ బై ఆర్టికల్స్ 74 and 75. అండ్ సెంటర్లో 74-75 ఆర్టికల్స్ అయితే డిఫైన్ చేస్తుంది. అలాగే స్టేట్లో చూసుకుంటే స్టేట్ లెవెల్లో చూసుకుంటే ఆర్టికల్ 163 and 164లో అయితే ఈ మనము పార్లమెంటరీ సిస్టమ్స్ గురించి అయితే ఉన్నాయన్నమాట. దిస్ సిస్టమ్ ఎన్ష్యూర్స్ దట్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఈజ్ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. అండ్ ఈ సిస్టమ్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ అనేది ఒక లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా అయితే ఉంటుంది ఈ సిస్టంలో. అండ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రన్నింగ్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉంటారు అనమాట ఈ గవర్నమెంట్ని రన్ చేసేటప్పుడు. అండ్ వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారు ఈ కంట్రీ డెసిషన్స్. అలాగే పార్లమెంటరీ సిస్టమ్ ఎంఫసైజెస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, డెమోక్రటిక్ గవర్నెన్స్ అండ్ ద సెంట్రల్ రోల్ ఆఫ్ ఎలక్టెడ్ లెజిస్లేటివ్ ఇన్ హోల్డింగ్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఐవర్ జిన్నింగ్ ఏం చెప్పారంటే పార్లమెంటరీ సిస్టమ్ హ్యాజ్ క్యాబినెట్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. బికాస్ ద క్యాబినెట్ ఈజ్ ద న్యూక్లియర్ ఆఫ్ పవర్. అండ్ క్యాబినెట్ అనేది న్యూక్లియర్ ఆఫ్ పవర్ అని చెప్తున్నారు. అండ్ ఇన్ ఏ పార్లమెంటరీ సిస్టమ్ ద పార్లమెంటరీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. హ్యాజ్ ద క్యాబినెట్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్. అయితే పార్లమెంటరీ సిస్టంలో ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన వాళ్ళు వాళ్ళని ఎగ్జిక్యూటివ్ అంటాం. వాళ్ళనేది పార్లమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు, అలాగే అకౌంటబుల్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అండ్ స్టేస్ ఇన్ ఆఫీస్ సో లాంగ్ హ్యాజ్ ఇట్ ఎంజాయ్స్ ద లేటర్ కాన్ఫిడెన్స్. అయితే ఈ వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఆఫీస్లో అయితే ఉంటారు, బట్ వాళ్ళు ఎప్పటి వరకు ఈ కాన్ఫిడెన్స్ ఉంటుందో పార్లమెంట్లో అప్పుడు వరకు వాళ్ళు అనేది ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో అయితే ఉంటారు. ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ హ్యాజ్ అ వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్. అలాగే దీన్ని మనం వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అని పిలుస్తాం. ఆఫ్టర్ ద లొకేషన్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ వేర్ ద పార్లమెంట్ సిస్టమ్ ఆరిజినేటెడ్. ఫ్యూచర్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అయితే చూసుకుందాం. అయితే మనకు ప్రెసిడెన్షియల్ టైప్ గవర్నమెంట్ అనేది అమెరికన్ గవర్నమెంట్ అయితే ఫాలో చేస్తుంది. అయితే మనము పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం ఫాలో చేస్తాం అనమాట. అయితే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటారు. ప్రెసిడెంట్ మనము నామినల్ ఎగ్జిక్యూటివ్, డి జ్యూరీ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్తాం. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఈయన రియల్ ఎగ్జిక్యూటివ్, డి ఫెక్టో. ఈ వర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, డి జ్యూరీ అండ్ డి ఫెక్టో అనేది చాలా ఇంపార్టెంట్. హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. అయితే ఇవైతే మనము ఏ డెసిషన్స్ అయినా సరే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో రియల్ ఎగ్జిక్యూటివ్ అనేది ప్రైమ్ మినిస్టర్గా ఉంటారనమాట. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి హెడ్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఉంటారు. అండ్ వీళ్ళందరూ కలిసి ఒక ప్రెసిడెంట్కి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అయితే చేస్తారు. అడ్వైజ్ ఈజ్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. అయితే వాళ్ళు ఎంత అడ్వైజ్ చేసినా కూడా అది ప్రెసిడెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ అడ్వైజ్ అనేది ప్రెసిడెంట్ అయితే చూసుకోవాలి, అయితే బైండ్ అయితే ఉంది కాబట్టి అడ్వైజ్ ఈజ్ బైండ్ ఆన్ ప్రెసిడెంట్. 42nd and 44 అమెండ్మెంట్ యాక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో చూసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ బోత్ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్. ఇవైతే గుర్తుపెట్టుకోండి. మెజారిటీ పార్టీ రూల్.
పార్లమెంటరీ సిస్టంలో మెజారిటీ పార్టీ రూల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎక్కువ సీట్స్ వస్తాయో వాళ్ళకి లోక్సభ కానీ వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తారు మన మెజారిటీ పార్టీ రూల్లో చూసుకుంటే. అండ్ లీడర్స్ ఆఫ్ ద పార్టీ ఈజ్ అపాయింటెడ్ హ్యాస్ పిఎం బై ద ప్రెసిడెంట్. అండ్ లీడర్ ఎవరు ఉంటారో ఆ పార్టీకి లీడర్ని మనము పిఎం అని చెప్తాం. పిఎంగా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయితే చేస్తారు. ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అయితే అపాయింట్ చేసేది మాత్రం ప్రెసిడెంట్నే చేస్తారనమాట. అండ్ మినిస్టర్స్ ఎవరు ఉంటారో ఆ మినిస్టర్స్ని ఒక ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ ఇస్తేనే ప్రెసిడెంట్ అపాయింట్ అయితే చేస్తారు. ఇఫ్ నో సింగిల్ పార్టీ ఎన్ష్యూస్ మెజారిటీ ద ప్రెసిడెంట్ ఇన్వైట్స్ ఎ కోalition ఆఫ్ పార్టీస్. అయితే ఒకవేళ పార్టీ సీట్స్ అనేది ఈక్వల్గా ఉన్నాయి, అయితే ఏ పార్టీకి క్లియర్గా ఓట్స్ అనేది లేవు అనమాట, మెజారిటీ అయితే లేనప్పుడు ఒకవేళ ప్రెసిడెంట్ ఇన్వైట్ చేస్తారు. కోalition అంటే 2 or 3 పార్టీస్ మిక్స్ అయ్యి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయమని. అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ బెడ్ రాక్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్. అయితే దీంట్లో ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఆర్టికల్ 75 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకొని లోక్సభ కెన్ రిమూవ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ బై పాసింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఇది కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్. అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరున్నారో వాళ్ళని అయితే రిమూవ్ చేయొచ్చు లోక్సభ అండ్ బై నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసి. అదే మనం ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో చూసుకుంటే ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ టర్మ్ ఫర్ ఎ 4 years. అయితే ప్రెసిడెంట్ అనేది 4 years టర్మ్కి ఎలెక్ట్ అవుతారు. అండ్ ప్రెసిడెంట్ కెనాట్ బి రిమూవ్డ్ బై ద కాంగ్రెస్ ఎక్సెప్ట్ బై ఇంపీచ్మెంట్ ఫర్ ఏ గ్రేవ్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్. అయితే మనం ప్రెసిడెంట్ అయితే రిమూవ్ చేయలేము. మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని నో కాన్ఫిడెన్స్ మోషన్తో అయితే మనము రిమూవ్ అయితే చేస్తాము. బట్ ఈ ప్రెసిడెంట్స్లో చూసుకుంటే మనం రిమూవ్ అయితే చేయలేము. బట్ ఇంపీచ్మెంట్ ఫర్ ఏ గ్రేవ్ అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ ఆ రీజన్తో మనము ఈ ప్రెసిడెంట్ని రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ ప్రెసిడెంట్ హిస్ సెక్రటేరియట్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద కాంగ్రెస్. పొలిటికల్ హోమోజినిటీ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో పొలిటికల్ హోమోజినిటీ అయితే ఉంటుంది. సింగిల్ పార్టీ మెజారిటీ అయితే దీంట్లో సింగిల్ పార్టీ మెజారిటీ అండ్ కోalition గవర్నమెంట్ అయితే ఉంటుందన్నమాట. దాంతో మనం పొలిటికల్ హోమోజినిటీ అయితే ఫామ్ అయితే అవ్వడం జరుగుతుంది. మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఫ్రమ్ సేమ్ పొలిటికల్ పార్టీస్ అండ్ షేర్ సేమ్ ఐడియాలజీ. దీంట్లో మనం ఏ పార్టీ మెజారిటీలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే కామన్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని సేమ్ పార్టీ నుంచి అయితే తీసుకుంటారు ప్రైమ్ మినిస్టర్. అండ్ కోalition గవర్నమెంట్లో చూసుకుంటే వాళ్ళు కన్సెన్స్ మీద అయితే వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ డబల్ మెంబర్షిప్స్ మినిస్టర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ బోత్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. మినిస్టర్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ 6 consecutive months ceases to be a minister. Leadership of PM, leader of council of minister, leader of parliament and leader of party in power. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటారో ఈయన లీడర్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, లీడర్ ఆఫ్ పార్లమెంట్, అలాగే లీడర్ ఆఫ్ పార్టీ ఇన్ పవర్. Dissolution of lower house. The president can dissolve Lok Sabha before the expiry of the term on the recommendation of ప్రైమ్ మినిస్టర్. అలాగే ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్తో ప్రెసిడెంట్ డిజాల్వ్ కూడా చేయొచ్చు అనమాట లోక్సభని. అదే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో చూసుకుంటే నాన్ ఎలెక్టెడ్ అడ్వైజరీ బోర్డ్. క్యాబినెట్ అనేది నాన్ ఎలెక్టెడ్ అడ్వైజరీ బోర్డ్ అని చెప్పుకోవచ్చు. సెలెక్టెడ్ అండ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అయితే ఈ క్యాబినెట్లో పీపుల్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు నాన్ ఎలెక్టెడ్ ఉంటారు. అలాగే వాళ్ళు అనేది ఆ క్యాబినెట్లో మెంబర్స్ అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటారు అన్నమాట. ప్రెసిడెంట్ సెలెక్ట్ అండ్ అపాయింట్ చేస్తారు. రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ హిమ్. అలాగే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రెసిడెంట్స్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు అండ్ రిమూవ్డ్ బై హిమ్. అలాగే ఈ క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని ప్రెసిడెంట్ మాత్రమే రిమూవ్ అయితే చేయగలరు. ద ప్రెసిడెంట్ అండ్ ఇట్స్ సెక్రటేరియట్స్ ఆర్ నాట్ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్. అయితే వీళ్ళు ప్రెసిడెంట్ అండ్ వాళ్ళ సెక్రటేరియట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ మెంబర్స్ అయితే ఉండరు. అండ్ నాట్ డూ దే అటెండ్ ద సెషన్స్. అలాగే వాళ్ళు కాంగ్రెస్
కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయితే చేయరనమాట. దెర్ ఈజ్ ఏ కంప్లీట్ సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. దీంట్లో మనము కంప్లీట్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ సపరేషన్ అయితే చూసుకోవచ్చు. ప్రెసిడెంట్ కెన్ నాట్ డిజాల్వ్ ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అలాగే లోవర్ హౌస్ ఏది ఉందో ఆ ప్రెసిడెంట్ అయితే డిజాల్వ్ అయితే చేయలేదు. అదే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో అయితే ప్రెసిడెంట్ అయితే డిజాల్వ్ అయితే చేయగలరు. సీక్రెసీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో చూసుకుంటే సీక్రెసీ మినిస్టర్ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ సీక్రెసీ అబౌట్ దేర్ ప్రొసీడింగ్స్, పాలసీస్ అండ్ డెసిషన్స్. మినిస్టర్స్ టేక్ ఆథ్స్ ఆఫ్ సీక్రెసీ అడ్మినిస్ట్రేటెడ్ బై ద ప్రెసిడెంట్. ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ అని చెప్పుకోవచ్చు. సపరేషన్ ఆఫ్ పవర్స్. ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ అనేది దగ్గర అయి ఉండడం, యూనిట్గా ఉండడం అన్నమాట. ఈ సపరేషన్ ఆఫ్ పవర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే పార్లమెంటరీ సిస్టంలో మెరిట్స్ చూసుకుంటే హార్మోనీ బిట్వీన్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్, and the executive is a part of legislature, highlighted the cooperation and interdependence between the executive and legislative branches, less dispute and conflicts between two organs. అయితే ఈ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్లో పార్టీ ఏది ఉందో, ఒకవేళ గవర్నమెంట్ ఏది ఫామ్ ఉంటుందో రెండిట్లో ఉంటుంది. లెజిస్లేటివ్ ఉంటుంది, అలాగే ఎగ్జిక్యూటివ్లో కూడా ఉంటుంది. కాబట్టి దానివల్ల గొడవలు అనేది చాలా తక్కువ అయితే ఉంటాయి అని చెప్తున్నారు. అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. మినిస్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్ ఫర్ దేర్ యాక్ట్స్. అయితే ఈ మినిస్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు పార్లమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ ప్రివెంట్స్ డెస్పాటిజం, అంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఈజ్ నాట్ వెస్టెడ్ ఇన్ ఏ సింగిల్ పర్సన్ బట్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అయితే ఎగ్జిక్యూటివ్ పవర్ ఏది ఉందో అది ఒక సింగిల్ పర్సన్లో అయితే ఉండదన్నమాట. అయితే ఆ పవర్స్ అనేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చేతుల్లో ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక పవర్ అయితే ఉంటుంది. అండ్ దానివల్ల ఏంటంటే ప్రివెంట్స్ డిక్టేటర్షిప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. దానివల్ల డిక్టేటర్షిప్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. అయితే డిమెరిట్స్ చూసుకుంటే అన్స్టేబుల్ గవర్నమెంట్ మే లూజ్ ఇట్స్ మెజారిటీ డ్యూ టు నో కాన్ఫిడెన్స్ మోషన్. అయితే మనము నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే ఉంది కాబట్టి పార్లమెంటరీ సిస్టంలో దానివల్ల గవర్నమెంట్ అనేది లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నో కంటిన్యూటీ ఇన్ పాలసీ. అలాగే ఒక గవర్నమెంట్ చేంజ్ అయ్యేసరికి ముందు ఒక గవర్నమెంట్ ఉంది, తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది. అయితే ముందున్న గవర్నమెంట్ పాలసీస్ని కంటిన్యూ చేయకపోవడం, అలాగే వాళ్ళ ఐడియాలజీ వీళ్ళ ఐడియాలజీ, న్యూ పార్టీ ఐడియాలజీ వేరేగా ఉండడం, వాళ్ళ అజెండాస్ వేరేగా ఉండడం, దానివల్ల ఏంటి అంటే ఇక పాలసీస్ అనేది కంటిన్యూటీ అయితే చేయలేవు అనమాట. అండ్ డిమెరిట్స్లో అయితే డిక్టేటర్షిప్ ఆఫ్ క్యాబినెట్. అయితే దీంట్లో క్యాబినెట్ డిక్టేటర్షిప్ అయితే ఉంటుంది. రూలింగ్ పార్టీలో అయితే చాలామంది క్యాబినెట్ మెంబర్స్ రూలింగ్ పార్టీ మెంబర్సే ఉంటారు. రూలింగ్ పార్టీ విత్ అబ్సల్యూట్ మెజారిటీ, క్యాబినెట్ ఆల్ పవర్ఫుల్ అండ్ ఆల్ పాలసీస్ ఆర్ డిసైడెడ్ బై ద క్యాబినెట్. అయితే ఏది ఉందో ఆ పవర్స్ అనేది ఎగ్జిక్యూటివ్లో ఏ పవర్స్ అయినా సరే క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం డిక్టేటర్షిప్ ఆఫ్ క్యాబినెట్ అని చెప్పుకోవచ్చు. రెడీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్. మెరిట్స్లో రెడీ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్. ఆపోజిషన్ పార్టీ ప్రొవైడ్స్ అండ్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఇఫ్ ద రూలింగ్ పార్టీ లూజెస్ మెజారిటీ. ఒకవేళ రూలింగ్ పార్టీ మెజారిటీ అనేది తక్కువ అయితే కనుక ఆ సిచ్యుయేషన్లో మనము అపోజిషన్ పార్టీ ఏది ఉందో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వైడ్ రీప్రజెంటేషన్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రొవైడ్ రీప్రజెంటేషన్ టు ఆల్ సెక్షన్స్ అండ్ రిలీజియన్స్ ఇన్ ద గవర్నమెంట్. అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఆల్ సెక్షన్స్ అండ్ రీజియన్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఏ ఉన్నాయో అందరినీ రీప్రజెంట్ చేస్తారనమాట. అండ్ డిమెరిట్స్ చూసుకుంటే అగైన్స్ సపరేషన్ ఆఫ్ పవర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ క్యాబినెట్ ఆర్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. క్యాబినెట్ లీడర్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. గవర్నమెంట్ బై అమేచర్స్. మినిస్టర్ ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ రిజల్టింగ్ ఇన్ ద లెస్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. అలాగే ఈ క్యాబినెట్లో ఫామ్ అవుతారు కదా క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు అనేది కొందరికి నాలెడ్జ్ ఉంటుంది, కొందరికి నాలెడ్జ్ అయితే ఉండదు. దానివల్ల కొంచెం గవర్నమెంట్ చాలా డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఒక్కోసారి రాంగ్ డెసిషన్స్ కూడా అవుతుంటాయి అన్నమాట. మినిస్టర్స్ కెన్ ఓన్లీ బీ ఫార్మ్ ఫ్రమ్ పార్లమెంట్. ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ నో చాయిస్ బట్ టు సెలెక్ట్ అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్. అయితే మనము ఎందుకు పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకున్నాం, ఒక ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకోవచ్చు కదా
అంటే ఫెమిలియారిటీ విత్ ద సిస్టమ్. అయితే మనము బ్రిటిష్ ఏది ఉందో బ్రిటిష్ గవర్నమెంట్ని ఫాలో అయ్యాం కాబట్టి, అయితే మనము ఫెమిలియారిటీ విత్ ద సిస్టమ్ అని చెప్తే మనము బ్రిటిష్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అయితే ముందు మనం రూల్ చేసింది. అలాగే మనము బ్రిటిష్ టైప్ గవర్నమెంట్కి చాలా ఫెమిలియర్గా ఉన్నాం కాబట్టి మనము బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ప్రిఫరెన్స్ ఫర్ మోర్ రెస్పాన్సిబిలిటీ. అయితే మనం పార్లమెంటరీ సిస్టంలో చూసుకుంటే గ్రేటర్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. అండ్ అవాయిడింగ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ కాన్ఫ్లిక్ట్స్. అయితే దీనివల్ల లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయని చెప్తున్నారు. సో దానివల్ల మనం ఈ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. అండ్ యుఎస్ఏ టైప్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ చూసుకుంటే మన పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది చాలా మంచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే దాంట్లో కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేది తక్కువ ఉంటాయి. అండ్ అకామిడేటింగ్ ఇండియన్ డైవర్సిటీ. అలాగే మనము ఇండియన్ సొసైటీని ఎంత హెట్రోజీనియస్ ఉన్నా కూడా మనం అకామిడేట్ చేయొచ్చు అన్నమాట ఈ టైప్లో. అండ్ డిఫరెన్స్ చూసుకుంటే ఇండియన్ మోడల్ అండ్ బ్రిటిష్ మోడల్ గురించి చూసుకుందాం. రిపబ్లిక్ స్టేట్, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. అయితే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు ఉంటారో ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవుతారు. అండ్ బ్రిటిష్ మోడల్లో చూసుకుంటే మొనార్చియల్ సిస్టమ్. హెడ్ ఆఫ్ ద స్టేట్ అనే వాళ్ళు కింగ్ లేదా క్వీన్ అయి ఉంటారు. అలాగే హెరిడేటరీ అన్నమాట ఆ సీటు. అండ్ కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకుంటే, అండ్ బ్రిటిష్ పార్లమెంట్లో చూసుకుంటే పార్లమెంటరీ సోవర్జినిటీ. అండ్ ఇండియన్ మోడల్ పిఎం మే బీ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద హౌస్. అయితే పిఎం అనేది ప్రైమ్ మినిస్టర్, రాజ్యసభ మెంబర్ అయినా కావచ్చు, అలాగే లోక్సభ మెంబర్ అయినా కావచ్చు. అండ్ బ్రిటిష్ మోడల్లో చూసుకుంటే మెంబర్ షుడ్ బి ఏ లోవర్ హౌస్. అలాగే పిఎం అనే వాళ్ళు ఓన్లీ లోవర్ హౌస్ నుంచి రావాలి అని ఉందన్నమాట ఎలిజిబిలిటీ. ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్ కెన్ బీ అపాయింటెడ్ యాజ్ మినిస్టర్ బట్ ఓన్లీ ఫర్ 6 months. సపోజ్ ఒక పర్సన్ని మనం మినిస్టర్గా అపాయింట్ అయితే చేయొచ్చు ఇండియన్ మోడల్లో, బట్ వాళ్ళు 6 months మాత్రమే ఉంటారు. తర్వాత వాళ్ళ ఎలక్షన్స్తో వాళ్ళ మెజారిటీని ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక మినిస్టర్ లాగా లేకపోతే లోక్సభ రాజ్యసభ మెంబర్గా అయితే అవ్వాలి అన్నమాట. అండ్ యూజువల్లీ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ అపాయింటెడ్ హ్యాజ్ ఎ మినిస్టర్. అలాగే దీంట్లో చూసుకుంటే బ్రిటిష్ మోడ్లో చూసుకుంటే మెంబర్స్ ఎవరు ఉంటారో పార్లమెంట్ని వాళ్ళని మినిస్టర్స్గా అపాయింట్ చేస్తారు అనమాట. నో సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు countersign the official acts. System of legal responsibility of ministers are required to countersign the official acts. And no ఇండియన్ మోడల్లో చూసుకుంటే నో షాడో క్యాబినెట్. అదే మనం బ్రిటిష్ మోడల్లో చూసుకుంటే షాడో క్యాబినెట్ బై అపోజిషన్ టు బ్యాలెన్స్ ద రూలింగ్ క్యాబినెట్ అండ్ ప్రిపేర్ ఇట్స్ మెంబర్స్ ఫర్ ఫ్యూచర్ మినిస్ట్రియల్ ఆఫీసెస్. అయితే ఈ డిఫరెన్స్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనము పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఈ క్లాస్లో అయితే కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ క్లాస్లో మనము ఫెడరల్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు.